హలో అండి. ఈరోజు మనం నెల్లూరు స్టైల్‌లో చింతాకు పొడి, ఎండు నెత్తళ్ళు, చిక్కుడుగాయతో కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. మాకు నెల్లూరు సైడ్ ఎక్కువ ఎండు చేపలు, చింతాకు పొడి వాడుతా ఉంటామండి. డిఫరెంట్ కాంబినేషన్స్ తోటి చిక్కుడుగాయ గాని, బెండకాయ లేదంటే ఆహ్, ఓన్లీ ఆనియన్, టమాటా వేసుకొని అలా గూడా చేసుకోవచ్చు. సో, ముందుగా చిక్కుడుగాయతో ఈ కర్రీ చేయడానికి మనం ఒక హాఫ్ కేజీ చిక్కుడుగాయలు తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి ముక్కలుగా. ఒక 2 బెండకాయలు తీసుకున్నాము. ఇదైతే ఆప్షనల్. ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 3-4 మీడియం సైజ్ టొమాటోస్ తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఎండునెత్తళ్ళు కొన్ని తీసుకున్నాను. ఒక 4-5 టేబుల్ స్పూన్స్ చింతాకు పొడి, ఆహ్, 2 టీ స్పూన్స్ కారం తీసుకున్నాము. హాఫ్ టీ స్పూన్ పసుపు, తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్ తీసుకున్నాము. సాల్ట్ అనేది కొంచెం చూసుకొని వేసుకోండి. ఎందుకంటే ఎండునెత్తలలో ఆల్రెడీ సాల్ట్ ఉంటది కాబట్టి మనకి ఎక్కువైపోయే ఛాన్స్ ఉంది. సో, చూసుకొని వేసుకోండి. ఆహ్, సో, ముందుగా మనం దీనికోసము చిక్కుడుగాయల్ని నీట్‌గా కడిగి ఒక కుక్కర్‌లో వేసుకున్నామండి. ఆహ్, తర్వాత ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద పెట్టి ఉడికించుకుందాము. సో, ఇప్పుడు 2 విజిల్స్ వచ్చేసాయి కదా! తీసి పక్కన పెట్టేసుకుందాము. ఈ లోపల ఎండునెత్తళ్ళు మనం నీట్‌గా తల తోకలు గిల్లేసుకొని వాటర్‌తో బాగా వాష్ చేసుకోవాలి. ఆ పైనుండి ఆ పొట్టంతా పోయే వరకు వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా వేడి చేసుకోవాలి. ఇందులో ఆవాలు, జీలకర్ర, ఒక పావు టీ స్పూన్ మెంతులు ఇవి వేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్నాం గదా! ఆనియన్స్ అవి గూడా ఇందులో వేసుకొని, ఒక 2 రెమ్మలు కరివేపాకు బాగా నీట్‌గా వాటర్‌తో వాష్ చేసేసుకొని, అది కూడా ఇందులో వేసుకొని కాసేపు వేయించుకుందాము. తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఇందులో వేసుకుందాం. ఇది గూడా కొంచెం కలుపుకొని వేయించుకుంటూ ఉందాము. తర్వాత ఇందులో సాల్ట్, పసుపు, ఇవి 2 వేసుకొని బాగా కలిపి ఆహ్, మూత పెట్టేసుకుందామండి. మనకి టమాటో బాగా మగ్గిపోవాలి. ఎందుకంటే టమాటో ముక్కలు ముక్కలుగా అలానే ఉందంటే మాత్రం కొంచెం గ్రేవీ అనేది మనకి బాగా రాదు. అంత టేస్ట్ కూడా రాదండి. కాబట్టి టమాటో, ఆనియన్ బాగా మగ్గాలి. చూసారు గదా! ఆనియన్ మనకి ట్రాన్స్‌పరెంట్‌గా అయిపోయింది బాగా. తర్వాత టమాటో గూడా బాగా మగ్గిపోయింది. సో, ఈ స్టేజ్‌లో మనము ఆల్రెడీ కడిగి పక్కన పెట్టుకున్నాము గదా! ఎండు నెత్తళ్ళు అవి ఇందులో వేసుకుందాము. ఆహ్, తర్వాత ఇందులో చింతాకు పొడి తీసి పెట్టుకున్నాం గదా! చింతాకు పొడి, తర్వాత కారం, తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు, అలాగే మనం ఉడికిచ్చి పక్కన పెట్టుకున్నాము గదా! చిక్కుడుగాయలు, అవి గూడా ఇందులో వేసుకుందాము. చిక్కుడుగాయలు ఉడికించుకున్న వాటర్ అయితే మీరు పడేయాల్సిన అవసరం లేదండి. కూరలో ఎలాగో మనం వాటర్ యూజ్ చేస్తాం గాబట్టి, సో, ఆ వాటర్‌తో పాటు చిక్కుడుగాయలని ఇందులో వేసేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఆహ్, గరిటెతో కలపకూడదు. ఎందుకంటే చిక్కుడుగాయలు ఆల్రెడీ మనం ఉడకబెట్టాము గదా! సో, అయి పేస్ట్ లాగా అయిపోతాయి ఎక్కువ కలిపామంటే. సో, ఇట్లా పైకి కిందకి వచ్చేలాగా ఆహ్, కలుపుకోవాలి. ఎగరేసుకుంటూ కలుపుకుంటే కొంచెం కలుస్తాయి. సో, ఈ స్టేజ్‌లో ఒక 1 గ్లాస్ వాటర్ కూడా పోసుకుందాము. ఇప్పుడు మనం దీని మీద మూత పెట్టేసుకొని స్టవ్ హై ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా ఉడికించుకుందామండి. మనం లో ఫ్లేమ్ పెట్టామంటే మాత్రం అన్నీ ముక్కలు ముక్కలు చెదురు చెదురైపోయి ముక్కలు మనకి నీట్‌గా కనబడవు. అంత బావుండదు గూడా టేస్ట్. సో, అందుకని బాగా హై ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఆ వాటర్ అంతా ఆల్‌మోస్ట్ ఎవాపరేట్ అయిపోయే వరకు మనం ఉడికించుకోవాలి. ఈ స్టేజ్‌లో మనము ఉప్పు, కారాలు ఇవన్నీ చెక్ జేసుకోవచ్చు. ఇన్ కేస్ మనకేదైనా తగ్గినట్టు అనిపిస్తే ఈ స్టేజ్‌లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూస్తున్నారు గదా! ఆల్‌మోస్ట్ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయింది. ఇంకా కొంచెం ఉంది. సో, అది మనం సిమ్‌లో పెట్టేసుకొని మూత పెట్టేసామంటే ఒక 5-10 మినిట్స్ లోపల ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతది. మనకి ఈ కర్రీ వచ్చేసి వాటరీగా ఉంటే బావుండదు. ఆహ్, ఆహ్, సో, మనం బాగా ఆహ్, చింతాకు పొడి గాని, ఆ స్పైసెస్ మనం ఏదైతే వేసామో అవన్నీ ముక్కలకి అతుక్కున్నట్టు ఉండాలండి. వాటర్ ఏమాత్రం అసలు ఉండకూడదు కర్రీలో. వాటర్ ఉందంటే మాత్రం అసలు తినడానికి బావుండదు. ఆహ్, కాబట్టి సో, బాగా ఉడికించుకొని
వాటర్ అన్నీ ఎవాపరేట్ అయిపోయేదాకా పెట్టుకోవాలి. మనకి కింద ఆ గిన్నె గూడా అడుగు పట్టేస్తా ఉంటది. ఆ స్టేజ్ వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు గదా! మనకెక్కడ వాటర్ అనేది కనబడట్లేదు. ఇక్కడ మనం ఒక్కసారి చెక్ చేసుకుందాము. ఇది ఎలా ఉంది? అడుగు పడుతుందా? లేకపోతే ఇంకా వాటర్ ఉన్నాయా? అనేది ఒక్కసారి అట్లా పక్కకు తీసి చెక్ చేసుకుంటే మనకు తెలుస్తుంది గదా! కింద అడుగు పట్టేస్తుంది. సో, ఈ స్టేజ్‌లో మనము ఒక 5 ఆహ్, మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ సిమ్‌లో పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఇంతే. థాంక్స్ ఫర్ వాచింగ్.